అదేదో అలా జరిగిపోయిందిలే కానీ అదటి ఉంచండి. మీరేంటండి డే షిఫ్ట్లో ఉన్నారు, నైట్ షిఫ్ట్లో ఉన్నారు, ఇంటికి వెళ్ళేదే ఉండదా? మీ హస్బెండో బాయ్ ఫ్రెండో మీకోసం వెయిట్ చేయరా? నిన్న నైటే చెప్పానా నేను సింగిల్ అని? ఎలా అండి? మిమ్మల్ని ఎలా వదిలిపెట్టారు? ఇంట్రెస్టింగ్గా ఎవరిని మీట్ అవ్వలేదు. ఇదంతా నమ్మేలాగా ఉందా అండి? ఏంటి మొహం అదోలా ఉంది? ఇప్పుడేమైంది? అదేం లేదండి, ఒక్కటి మాత్రం అర్థం చేసుకున్నాను. లవ్ చేసేటప్పుడు ఒక పెద్ద చెట్టు మన మీద పడినా తెలియదండి. అదే లవ్ ఫెయిల్ అయితే ఒక చిన్న గోరింటాకు కూడా పెట్టే టార్చర్ ఉంటుంది. అయ్యో. ఒకవేళ తను మీకోసం పుట్టింది కాకపోవచ్చుగా. లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. cheer up, I'll see you around. ఏదో చెప్పాలనుకుంటున్నారని తెలుస్తుంది, కానీ అదేంటో తెలియట్లేదు. నీలా, ఈవినింగ్ నుంచి డల్గా ఉన్నావు. ఐ ఓకే? నా అన్నను బాగా మిస్ అవుతున్నా. యా, ఐ కెన్ అండర్స్టాండ్. హీ వాజ్ మై వరల్డ్. ఐ ఫీల్ సో లాస్ట్ వితౌట్ హిమ్. ప్లీజ్ డోంట్ సే దాట్. వి ఆర్ యువర్ ఫ్యామిలీ నా. మా అమ్మ నాన్న ఈ పెళ్ళికి ఎందుకు రాలేదో తెలుసా? మై ఫాదర్ కాల్ మీ ఓవర్ ఫర్ అ డ్రింక్ వన్ డే అండ్ టోల్డ్ మీ, ఆ అమ్మాయి పెళ్ళిలో ఒక్కతే నిలబడ్డప్పుడు నువ్వు మాత్రం ఫ్యామిలీతో ఉంటే తన మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్గా ఈ పెళ్ళి చేసుకోండి, లైక్ అ పార్టీ. ఆ తర్వాత విల్ డూ అ స్మాల్ సెరమనీ ఎట్ హోమ్ అని చెప్పారు. దాట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్లాస్ యూ హ్యావ్. యు నో సంథింగ్, ఐ నెవర్ వాంటెడ్ టు మ్యారీ. లైక్ యువర్ ఫాదర్, మై ఫాదర్ ఆల్సో ఫోర్స్ మీ టు మ్యారీ యూ. బట్ ఎందుకో తెలీదు, నిన్ను చూసిన సెకండ్ ఐ న్యూ ఐ వాజ్ ఇన్ లవ్. నిన్ను చివరి వరకు సంతోషంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ అరవింద్. cheer up, okay? ఇంత డ్రామానా? అవును. ఆర్ యూ ఓకే? యా, అదే నన్ను ఎఫెక్ట్ చేయలేదు. నువ్వు వెళ్ళడం వల్ల అక్కడ ఏదైనా సరిగ్గా జరుగుతుంది అనుకుంటున్నావా? ఐ డోంట్ నో. సరే, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. కీప్ మీ ఇన్ ద లూప్. పాపాత్మురాలా, నా బతుకు నీకు ఎంటర్టైన్మెంటా? ఓకే, బాయ్. ఐ కైండ్ ఆఫ్ మిస్ యూ. మీ టూ. మీటూ ఎందుకు చెప్పావు? ఏంటి? ఆ లాస్ట్లో మీటూ ఎందుకు చెప్పావు? రే ఊరుకోరా. మామా, ఈ లోకంలో స్టాండ్ బైలో పెళ్లి పెట్టుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వచ్చిన ఒకే ఒక్కడివి నువ్వేరా? అవును, హల్దీ అంటే ఏం ఫంక్షన్? ఎరా, అబ్బాయికి కూడా పసుపు పూస్తారా? పద్మావతి కళ్యాణము శ్రీవారితో. ఏం చేస్తున్నావురా? మరేం లేదు మావా, నువ్వు పసుపు అనగానే ఒక ఫ్లోలో సిచ్యువేషన్ సాంగ్. అందరూ జంటలు జంటలుగా వచ్చారు. రండి, త్వరగా పెట్టండి. 1 గంటకి లంచ్ రెడీగా ఉండాలి. మామా, ఇప్పుడు నీకు కొంచెం కూడా బాధగలేదా? ఛాన్సే లేదు, కొంచెం కూడా బాధ లేదు. నాకు బాధగా ఉంది మామా. సూపర్ మామా, దే లుక్ హ్యాపీ. నో ఓకే, భోంచేద్దామా? మామా, రవి ముందు శ్రేయ గురించి ఏం మాట్లాడుతురా? రే, అంత పిచ్చోడా హాయ్ నేను? ప్రభు. హాయ్ అంజలి. స్మార్ట్. థ్యాంక్స్. ఏంట్రా? 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 ఓకే. నువ్వే లేత ప్లీజ్ రా. ఏంటో తెలీదు మావా, ఈరోజు అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ వస్తున్నాయి. మూసుకుంటావా ప్లీజ్? నాన్, రోటీ, డోక్లా, పన్నీర్ బటర్ మసాలా అంతా నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంది. ఒక్క పరోటా కూడా లేదు. పరాటా, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చేపల పులుసు. అంజలి మేడం, ఏంటి మేడం? నేనేం చేస్తాను? బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇచ్చిన మెన్యూ లిస్ట్ ఇదే. మనమే ఓకే చేసాం. సూపర్ అన్న. థ్యాంక్స్. పెళ్ళి
ఒక్క సాంబార్ అన్నం కూడా లేదు. నాకు సాంబార్ అన్నం అంటే ప్రాణం. సాంబార్ అన్నమా? ఈజీ అండి, చేసి పెడితే పోలా. చేసి పెడతారా? మామా మామా, ఇలాగే ఉప్పు చేప చేస్తానని లైఫ్లో ఉప్పు కారం లేకుండా చేసుకున్నావు. ఇప్పుడేంటి సాంబార్ అన్నమా? రే ఫ్రెండ్ రా. నేను షెఫ్నే కదా. ఇదే సాంబార్ అన్నం వండి లైన్లో పెట్టాలని నాకు అనిపించలేదు, చూసావా? రే ఫ్రెండ్ అని చెప్తున్నా కదరా. మీరు కుక్కా? షెఫ్. రెండూ ఒకటేగా. May I have some of that? Neela, somebody made sambar rice. Want some? Actually, I don't mind. ఏమైంది? Nothing. ఎందుకు తినలేదు? నాకొద్దు. ఎందుకు వద్దు? వద్దు అంటే వద్దు. తలనొప్పిగా ఉంది, వెళ్ళి పడుకుంటాను. ఓకే. మీరు షెఫ్ అని చెప్పనే లేదు. బాగుందా? సో రేపు సంగీత్ కదా? అవునండి, ఆ డాన్స్ ఫంక్షన్. ఏ డ్రెస్ వేసుకొస్తున్నారు? ఇదిగో ఇలాంటిదే ఏదైనా. నో వే, యూ కాంట్ కమ్ టు అ సంగీత్ లైక్ దాట్. మరి నేను ఇంకేం తెచ్చుకోలేదండి. థ్యాంక్స్ అండి, డ్రెస్సులన్నీ కొనిచ్చారు. సూపర్ అండి మీరు. ఏంటండి? మనం ఫ్రెండ్స్ అండి. మ్మ్. మ్మ్. అవును, మీతో ఉంగరాల జుట్టు అబ్బాయి ఒక అతను ఉంటాడే. రాజేష్. ఆ, యా, రాజేష్. పెద్ద పోకిరోడు. చచా కాదండి, చూడ్డానికి కొంచెం అలానే ఉంటాడు, నిజానికి చాలా మంచోడండి. అవునవును. సరే, ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడగండి. నీలానా రాజేషా? ఎవరినైనా ఒక్కల్నే అంటే మీరెవరిని చూస్ చేసుకుంటారు? రాజేష్. ఏంటండి ఆలోచించకుండా చెప్పేశారు? ఓ, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని కోపమా? చచ్చా లేదండి, రేపు నీలా లేకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది, ఏదో విధంగా ఇంకో లవ్ దొరుకుతుంది. కానీ రాజేష్ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం అండి. నా కోసం ప్రాణం ఇస్తాడు. అయ్య బాబోయ్, కానీ వాడు చూడ్డానికి పోకిరోడ్లాగే ఉన్నాడు. చూడ్డానికి పోకిరీలా ఉన్న వాళ్ళేనండి మోస్ట్లీ మంచి వాళ్ళే ఉంటారు. అవునవును. వాడెవరిని లవ్ చేయలేదా? వాడి లవ్ స్టోరీ నా దానికంటే కామెడీగా ఉంటుందండి. అందువే నేను చెప్తాలే. Cheers! ఓకే మేడం, ఇది ఒక అబ్బాయి, ఇది ఒక అమ్మాయి, ఇది ఇంకో అబ్బాయి. ఈ అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు.
అప్పుడు ఈ అబ్బాయి ఎవరు? ఈ అమ్మాయి శ్రియా కదా? మేడం మీకెలా తెలుసు? ప్రభు చెప్పాడు. రే పాపాత్ముడా, 7 ఏళ్ల సీక్రెట్ని టక్కుని చెప్పేశావు కదరా. రే ప్రభు. ఇప్పుడు నేను కథ చెప్పనా? ఎస్ మేడం. ఇదొక అబ్బాయి, ఆ, ఇదొక అమ్మాయి, ఓ ఇది ఇంకో అమ్మాయి. ఓ ఈ అబ్బాయి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ, అప్పుడు ఈ అమ్మాయి ఎవరు? అంజలి. ఏ, నీకెలా తెలుసు నేను ప్రభుని ఇష్టపడుతున్నానని? ప్రభునా? ఈ అబ్బాయి అరవింద్ అనుకున్నానే. ఈ విషయాన్ని మనలోనే ఉంచి పూర్తి చేద్దాం. ఎక్స్ట్రాడినరీ ప్లాన్ మేడం. థ్యాంక్ యూ. కానీ ఒకటి మేడం, మీరే వెళ్ళి ప్రభుతో చెప్పొచ్చు కదా వాడు మీకు నచ్చాడని. వాడే ఒక దరిద్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అలాంటోడికి నేనేం చెప్తాను? కరెక్టే నువ్వెందుకు శ్రియా దగ్గరికి వెళ్ళి నీ లవ్ గురించి చెప్పకూడదు? మేడం, నా లవ్ అంతకు మించి. ఓ, రేపు సంగీత్లో మన బాధలని మర్చిపోదాం మేడం. మామా వదిలే మామా, ఫీల్ అవ్వకరా. కాలింగ్ ఇన్ ఫర్ బగ్గీ. నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ యూ. నువ్వు ఆ అమ్మాయిని ఎంతో లవ్ చేశావు కదా, అది ఇంకా తనకు తెలియట్లేదు. నా వల్ల అయితే నేను ఖచ్చితంగా ఏదైనా చేస్తాను. ఐ ఫీల్ సో హెల్ప్లెస్. ఏంటి మామా ఇది? ఇప్పుడు కూడా ఇది నీకు బాధగా లేదా అని అడుగుతాను. నువ్వు లేదంటావు, అది నేను వినాలి, అంతేగా? బాధగా ఉంది మామ, చాలా బాధగా ఉంది మామ. వీళ్ళు ఎందుకురా ఇలా ఉన్నారు? అంత తొందరగా తను నన్ను ఎలా మర్చిపోయిందిరా? అంతేనారా నేను? ఒక్క సెకండ్ కూడా తను నన్ను చూడలేదు మామ. అయిపోయింది మామ. మావా ఏడవకరా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మావా తను నీకు శుభలేఖ పంపినప్పుడే తెలియలేదా ఇది ముగిసిపోయిందని? అప్పుడు అడిగినప్పుడేమో తన ముందు ధైర్యంగా నిలబడతానని చెప్పావు, కొంచెం కూడా బాధపడట్లేదని చూపిస్తానన్నావు. అందుకే కదరా ఇక్కడికి వచ్చింది. అబద్ధం చెప్పాను మావా. ఏదోటి జరిగి ఏదైనా అయి తను మళ్ళీ నాకు దక్కదా అని ఒక ఆశ మావా. తను నా సొంతం కదా మావా. మావా ఏడవకు మావా, నువ్వు త్యాగివి మావా. ఈ లోకంలో త్యాగానికి గౌరవమే లేదు మావా. ఒక అమ్మాయిని మీరు ఇంతగా లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళింది? ఏయ్, మా ప్రభునే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ? ఇప్పుడు చెప్పండి, ఈ మనసు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు కూడా వీడు ఎందుకు వచ్చాడో తెలుసా? వీడిక్కడ లేడని తను ఫీల్ అవ్వడం కంటే వీడు నేరుగా వచ్చి సంతోషంగా ఉంటే తను సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది కదా, అందుకే వచ్చాడు. రేయ్, నేను పెళ్ళాపి తను తీసుకెళ్దామని వచ్చానురా. నేను గమ్మనంట్రా, నీకేం తెలీదురా. త్యాగండి వీడు నా ఫ్రెండు. ఊరెళ్ళిపోదాం మావా. ఈ పెళ్లి చూసే శక్తి నాకు లేదు మావా. ఓకే మావా, వెళ్దాంలే మావా. నువ్వు ఇలా బాధపడుతుంటే భరించే శక్తి నాకు లేదురా. మావా, ఇది మన ఫ్లోరా అని డౌట్గా ఉందిరా. మావా నాకైతే మన హోటలేనా డౌట్గా ఉందిరా. హే అంజలి, హ్యావింగ్ ఫన్ ఐ సీ. ఆ ప్రభు నీకు ముందే తెలుసా? మరీ అంత క్లోజ్గా డాన్స్ చేశారు. ఓ అమ్మాయిగా నేను వార్న్ చేస్తున్నాను, దయచేసి వాడిని నమ్మకు. వాడు కరెక్ట్ కాదు. అవసరానికి వాడుకొని తర్వాత వదిలేస్తాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికొచ్చి ఇంకో అమ్మాయికి ట్రై చేస్తున్నాడంటే వాడెంత చీపో నువ్వే డిసైడ్ చేసుకో. కమ్ బ్యాక్ సూన్. యా. డోంట్ మిస్టేక్ మై ఫ్రెండ్. కానీ అది చెప్పింది కరెక్టే. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఓకే నీలా, నీ ఫ్రెండ్కి ప్రభు గురించి అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ నీకు అర్థం కాకపోవటం